దానికి ఇస్తలేరు. 5 ఉన్నాయి, సీతారాంపురం ఉన్నాయి, ముగుళ్ళపల్లి ఉన్నాయి. ఇది కొన్న డాక్యుమెంట్లా? సేట్ డాక్యుమెంట్ ఊరుకొండల మరి అలా కూడా బహిరంగ మార్కెట్ నిలువ ఉండదు కదా, డాక్యుమెంట్ లో కూడా బహిరంగ మార్కెట్ అయింది. ఇది బహిరంగ మార్కెట్ ప్రకారం రిజిస్టర్ చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ గ్రీన్ఫీల్డ్ హైవే భూబాధిత రైతులు. నా పేరు బూర్గుల రామచంద్రరావు, పోచారం గ్రామం, పర్కాల్ మండలం. మాకు మొదట గ్రీన్ఫీల్డ్ హైవే గురించి మాకు తెలియదు. 2019లో మార్చి నెలలో గ్రీన్ఫీల్డ్ హైవే మొదటి నోటిఫికేషన్ వెలువరించారు కేంద్ర ప్రభుత్వం వారు. అప్పుడు కరోనా పీరియడ్ కాబట్టి 2 సంవత్సరాలు వాళ్ళు ఏం పని చేయలేదు, మాకు తెలియదు. ఆ తర్వాత 2021 మార్చి 10 రోజు మళ్ళీ రీనోటిఫికేషన్ వేశారు గ్రీన్ఫీల్డ్ హైవే గురించి. 2021 నుండి మేము ఈ గ్రీన్ఫీల్డ్ హైవే గురించి మేము చాలా అవస్థలు పడుతున్నాం. మా జీవితాలను సమాధి చేసే హైవే ఇది. అందమైన గ్రీన్ఫీల్డ్ హైవే పేరు పెట్టుకొని మా చిన్న సన్నకారు రైతులను జీవితాలు నాశనం చేస్తున్నారు, మమ్మల్ని సమాధి చేస్తున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే వల్ల ఎవరికి ఉపయోగం లేదు. మాలాంటి చిన్నకారు రైతుల జీవితాలు పోతున్నది. ఎవరు ఆదాని అమ్మాని కోసం వేసే రోడ్లు మా నెత్తిన రుద్ది మాకు అతి తక్కువ నష్టపరిహారం చెల్లించు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కోర్టు కేసులు ఎన్ని ఉన్నా కూడా వాటిని బేఖాతరు చేస్తున్నారు. మమ్మల్ని పట్టించుకునేటో లేరు. అధికారుల దగ్గర పోతే చాలా చులకనగా చిన్న చూపు చూస్తున్నారు. మేము తిరిగి ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే దగ్గర పోయినాం, ప్రతి అధికారుల దగ్గర, ప్రతి నాయకుల దగ్గర పోయినాం. కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ దగ్గరికి కూడా వెళ్ళి మా సమస్యను చెప్పుకున్నాము. వినతి పత్రం ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఎవరు పట్టించుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మీద వేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద వేస్తున్నారు. మాకు 1953 చట్టం ప్రకారం కట్టిస్తాం. 1956 చట్టం ప్రకారం కట్టిస్తాం అంటున్నారు. 1956 చట్టం ప్రకారం ఇప్పుడు భూములు పెట్టుకున్నాయా? అధికారులు ఉద్యోగాలు తీసుకుంటున్నారా? మమ్మల్ని ఎందుకు ఇంత హింస చేయడం ఎందుకు? మా జీవితాలు దుర్భరమవుతున్నాయి. మేము భూమిని నమ్ముకొని బతికే వాళ్ళం. మాకు భూమి తప్ప వేరే జీవన ఆధారమే లేదు. ఇప్పుడు మీరు భూమి తీసుకుంటే సరైన నష్టపరిహారం చెల్లించాలి కదా. 3 లక్షల రూపాయలకు నోటిఫికేషన్, 3 లక్షల రూపాయలు ఇస్తామని మాకు నోటీసులు పంపారండి. 3 లక్షలకు ఒక అరగుంట వచ్చే పరిస్థితి లేదు. ఒక 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి ఏంటి పరిస్థితి? ఎవరి దగ్గరికి పోయినా సరైన సమాధానం లేదు. రిజిస్ట్రేషన్ వాల్యూలో పుస్తక విలువ ప్రకారం మీకు డబ్బులు చెల్లిస్తామంటున్నారు. మేమేం చేయాలి? ఈ భూమి పోతే భూమి మాకు మేమేం బతకాలి? మాకు 3 పంటలు సారవంతమైన నేలలు, ఉమ్మడి వరంగల్ జిల్లా సారవంతమైన నేలలు 3 పంటలు పడతాయి. అలాంటి భూములను మీరు గుంజుకుంటున్నారు, బలవంతంగా గుంజుకుంటున్నారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళను బయట కేసులు పెడుతున్నారు మా మీద. రైతుల మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్టు? కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం. మేము ఏం చేయాలి? ఇప్పటి వరకు ఎన్నో కేసులు వేసినాం, అయినా కేసులను పరిగణనలోకి తీసుకుంటలేరు. నాయకులు ఎప్పుడు వచ్చినా కూడా మమ్మల్ని బయట పెడుతున్నారు. మాకు పోలీస్ స్టేషన్లో పొద్దంతా కూర్చుంటున్నాం. మమ్మల్ని బయట చేయకండి. మేము అభివృద్ధికి ఆటంకం కాదు, కానీ సరైన నష్టపరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తాం. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణత్యాగాలు కానీ సిద్ధమే, కానీ మేము భూములు ఇచ్చేయలేదు. అధికారులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నివేదిక కోరింది రైతుల స్థితిగతుల గురించి. రాజీవ్ గాంధీ ఇప్పుడు గత హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారండి. ఇక్కడ పంటల పరిస్థితులు, స్థితిగతులు, రైతుల గురించి వారు రాయడం జరిగింది లేఖ. దాన్ని కూడా ఇప్పటి ప్రస్తుత కలెక్టర్లు పట్టించుకోవడం లేదు. వాళ్ళు చెప్పారు కానీ ఇవ్వమన్నారు అంటున్నారు. రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఎకరానికి తక్కువ 25 లక్షల నుండి 3 కోట్లు 4 కోట్లు అయ్యే స్టేట్ హన్మకొండ జిల్లాలో అని చెప్పారు, రాశారు కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడున్న కలెక్టర్ల దగ్గరికి పోతే వాళ్ళు ఉన్నదని చెప్పారు, కానీ మీకు ఈ అమౌంట్ ఇవ్వమని చెప్పారా అంటున్నారు. బహిరంగ మార్కెట్లో రిజిస్ట్రేషన్ ఏమైనా డాక్యుమెంట్ ఉన్నాయి తీసుకురమ్మంటున్నారు. ఏదైనా ఎక్కడో ఒకటి అరకొర డాక్యుమెంట్ దొరుకుతాయి, పట్టుకోపోతే ఇంకో 10 గాళ్ళు తీసుకురా అంటున్నారు. దొరుకుతాయా మాకు డాక్యుమెంట్? మాకు వారసత్వ బహిరంగ మార్కెట్ ప్రకారం ధరలు చెల్లిస్తేనే మేము భూములు ఇస్తామండి. మళ్ళీ బహిరంగ మార్కెట్ ప్రకారం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ వాల్యూ ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచలేదు, సవరించలేదు. ఇప్పుడు మళ్ళీ సవరించి ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ధరలకు అవార్డు రీనోటిఫికేషన్ ఇచ్చి అవార్డు ప్రకటిస్తేనే మేము ఇస్తాం భూములు. ఒకవేళ అట్లా చేయని పక్షాన మేము భూములు ఇచ్చేది లేదు. మళ్ళీ అవార్డు ప్రకటించాలి, రీనోటిఫికేషన్ వేయాలి.
10 సంవత్సరాలు ఇప్పుడు 2019 నుంచి మా పోరాటం జీవన మరణ సమస్య అండి మాది. అక్కడ వ్యవసాయం చేయలేము, ఇక్కడ పని చేయలేము. ప్రతిరోజు ఎంఆర్ఓ పిలుచుడు, కలెక్టర్ పిలుచుడు, ఆర్టీఓ పిలుచుడు, పోలీస్ స్టేషన్ బతుకులంతా పోలీస్ స్టేషన్లో తెల్లారుతున్నాయి. మేము వ్యవసాయాలు ఎట్లా చేసుకోవాలి? మాకు ఈ భూమి ఉంటేనే కదా మాకు ఏమైనా అప్పు పుట్టేది, మా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేది, మా పిల్లల చదువులకు, దేనికైనా ఈ భూమే మాకు. ఈ భూమి మొత్తం పోతే మాకు రైతు బంధు పోతుంది, రుణమాఫీ పోతుంది, ప్రతిదీ పోతుంది మాకు. మేము సర్వం కోల్పోతున్నాం. మేము ఇక్కడ భారతదేశ పౌరులం కాదా? మమ్మల్ని ఎందుకు ఇంత చులకన చేయడం? ఒక హన్మకొండ జిల్లా అధికారి దగ్గరికి నేను రిప్రజెంటేషన్ ఇస్తే నా మొఖాన్ని కొట్టిండండి. ఏం చేయాలి నేను? వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొమ్ము అడుగుతున్నాం మేమేమన్నా? వాళ్ళ ఆస్తులు అడుగుతలేము మేము. మాకు సరైన నష్టపరిహారం ఏమని అడుగుతున్నాం మేము. ఎవరి సొమ్ము అడుగుతున్నాం? మా సొమ్ము గురించి మేము కొట్లాడుతున్నాం. మేము రైతులమే, వ్యవసాయం తప్ప మాకు వేరే వ్యాపకాలు ఏమి లేవు. మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టడం? ఇప్పుడు గవర్నమెంట్ మా వాల్యూ తెలియదు, ఆ భూమికున్న వాల్యూలు ఏందనేది. ఒక బ్యాంక్ ఒకటి లోన్ ఇవ్వాలంటే ఒక వాల్యూ అని పట్టుకుపోయి లోన్ ఇస్తాడు. మరి వీళ్ళేందుకు ఒక మధ్యవర్తిని ఒక ఏజెన్సీని పెట్టుకొని వాల్యూ చూసుకోవటం లేదు, తీసుకోవడం లేదు? రైతులను ముంచడానికే కదా. రైతులకు ఏం తెలియదు, రైతులను పట్టుకొని ఇట్లా ఎత్తంటే అకౌంట్లో పడేసి తీసుకుపోదామనే భావాలు ఉన్నారు. చులకన భావం అది కరెక్ట్ కాదు. మాకు సరైన నష్టపరిహారం ఒకే దఫా ఫస్ట్ అవార్డు ఇస్తారట. అవార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము కలెక్టరేట్కి పోయి మేము బద్దలాడుకొని మొరబెట్టుకుంటే మాకు పెంచుతారట. అదంతా ఆర్బిట్రేషన్లో పెంచుతారు. ఆర్బిట్రేషన్ మేము ఎన్నిసార్లు తిరగాలి? 3 లక్షలు అండి మమ్మల్ని. మేము బిచ్చగాలమా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను బిచ్చగాలు చేస్తున్నారు. మేము బిచ్చగాలం కాదు. మేము అవసరమైతే ఫ్రీగానే ఇస్తాం, కానీ మాకు న్యాయపరంగా జరగాలి. ఈ భూమి 70% వాటా అడుగుతున్నాం. టోల్ రుసుములో 70% వాటా అడుగుతున్నాం. మాకు 70% వాటా ఇచ్చి తీసుకువెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ఎంతైనా వేసుకోవచ్చు. ఇక రైతుల భాగస్వామ్యంతో 2013 చట్టంలో రైతుల భాగస్వామ్యంతో ప్రాజెక్టులు నిర్మించవచ్చని 2013 చట్టం చెప్తున్నది. దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? 1950 రైతుల 1956 చట్టం వేసి రుద్దడం ఎంతవరకు కరెక్ట్? మమ్మల్ని పూర్తిగా దీనస్థితికి తీసుకెళ్తున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము మొరపెట్టుకునేది ఏంటంటే బహిరంగ మార్కెట్ ధరలకు మళ్ళీ నోటిఫికేషన్ వేసి మాకు ధరలు ఇస్తే, బహిరంగ మార్కెట్ రేట్లు ఇస్తేనే మేము భూములు ఇచ్చడానికి ముందుకు వస్తాం. లేకపోతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. ఇవాళ డూ ఆర్ డై పరిస్థితులు ఉన్నామండి మేము. డూ ఆర్ డై గాంధీ నినాదం శాంతియుతంగానే వచ్చిన ఇన్ని రోజులు. ఇప్పుడు శాంతియుతంగా పోరాటం అనేది జరిగిన పరిస్థితిలో పోలీసులు మాత్రం మా మీదకి వస్తే మాత్రం మేము ఊరుకోం. దయచేసి పోలీస్ శాఖ వారికి కూడా తెలుపుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మా మీదకి రాకండి. మా చెల్ల మీదకి, చిలకల మీదకి మీరు ప్రతిసారి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టా కూడా మేము ఊరుకునేది లేదు, సహించే పరిస్థితి లేదు. దయచేసి గమనించాలండి. పోలీస్ శాఖ వారికి కూడా తెలుపుతున్నాము. ఎవరైనా ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ మమ్మల్ని సంప్రదించిన తర్వాతనే డ్రోన్ సర్వేలు కానీ ఏ సర్వేలు కానీ చేయండి. మమ్మల్ని సంప్రదించకుండా ఎవరిని డ్రోన్ సర్వే చేసుకోవాలని రాళ్ళు బాతమని పంపిస్తున్నారు. రాత్రికి రాత్రి వస్తున్నారు. మేము భయపడుతున్నాం వాటి గురించి. ఆ రాళ్ళని చూసి ఏంటి కానీ మాకు ఏదైనా కూడా చెప్పుకుంటేనే చేయండి. మాకు చెప్పకుండా మాత్రం భూముల మీదకి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ మాది, మొగులపల్లి గ్రామం, మొగులపల్లి మండలం, నాగ్పూర్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ 163Gలో మేము భూమి కోల్పోతున్న రైతుల తరఫున మేము మాట్లాడుతున్నామండి. రైతుల తరఫునే, బాధిత రైతులు. మేము కూడా రైతునే. ఎట్లా అంటే ఫస్ట్ నుండి మేము ఎప్పుడు 2019 నాడు ఇది స్టార్ట్ అయింది రోడ్డు. అప్పటి నుండి మా బ్రతుకులు ఎట్లా అంటే ఇంట్లో చస్తూ బతకాల్సి వస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడైనా అటాక్ జరుగుతుందో అని. ఒక 2 సంవత్సరాల వాళ్ళు మాకు రాకపోయేసరికి మాకు ప్రాణం నిమ్మలమైంది. ఏంటిది అని అంటే అది అట్లా వచ్చి వెళ్ళిపోయిందేమో, దాన్ని ఇక కరోనా టైంలో మర్చిపోయిందేమో అని అనుకున్నాం. కానీ వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళ ఎక్స్మిషన్ వాళ్ళు వేసుకుంటూనే ఉన్నారు. మేము మాకు సర్వే చేయడానికి వస్తే మేము అడ్డుపడితే డ్రోన్ ద్వారా చేయించి వాళ్ళు ఏమన్నంటే న్యాయపరంగా ఇప్పుడు ఎట్లా అడుగుతారు అని అంటే మేము అడిగితే ఏమంటారనంటే న్యాయపరంగా మీకు రిజిస్ట్రేషన్ వాల్యూ లేదని అంటారండి. న్యాయపరంగా రిజిస్ట్రేషన్ వాల్యూ ఎట్లా అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా పెంచాలి కదా. స్టేట్ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సవరణ చేయాలి?
వాళ్ళ దగ్గర కూడా మిస్టేక్ ఉంది కదా. మేము ఎంతో కొంత న్యాయమన్నా జరిగేది మాకు. స్టేట్ గవర్నమెంట్ సవరణ చేయకపోవడం ఒకటి కారణం, ప్లస్ మాకు రైతులంటే ఒక పిచ్చోళ్ళు సార్. మీరు బయట చూసినా అంతే ఉన్నది, మమ్మల్ని చేసినా అంతే ఉన్నది, మమ్మల్ని చూసినా అంతే ఉంది. రైతులకు పిచ్చోళ్ళు. ఒక ఆఫీసర్స్ మీరు చదువుకొని ఒక స్టేజ్లో మమ్మల్ని సవరించమని మిమ్మల్ని మా దగ్గర పంపిస్తే, అరే బాబు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, అరే బాబు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని మీరు కరెక్ట్ వాల్యుయేషన్కు మీరు ఎందుకు చేయలేదు మాకు రిజిస్ట్రేషన్? ఉన్న వాల్యూ ప్రకారం మీరెందుకు మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు? రైతులు పిచ్చోళ్ళు. వచ్చిన ఆఫీసర్స్ అయినా ఏదో ఒక కారణం వల్ల ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, మీరు అప్పుడు నష్టపోవాల్సి వస్తుంది అని మాకు చెప్పడానికే కదా అధికారులను మాకు పంపించేది. ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ. ఇప్పుడు అడుగుతాను మాకు, మీకు ప్రూఫ్ లేదు, మీకు ప్రూఫ్ లేదు, మీరు 50 కోట్లకు అమ్ముకుంటే మాకేం అవసరం అని అంటారు. ఒక స్టేట్ గవర్నమెంట్ చేసిన తప్పుకు రైతులు ఎంత బలైపోతారు. మా దగ్గర ప్రూఫ్ ఎట్లుంటుంది సార్? మేము ఒక పిచ్చోళ్ళం, రైతు అంటేనే పిచ్చోళ్ళలాగా చేసేస్తారు ఇవాళ రేపు. మేము స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి పోవాలని అనుకుంటే ఆర్టీఓ గారిని ఏమంటారంటే, ఎక్కడెక్కడ నుండో రోడ్ వస్తుంది, నువ్వు ఇక్కడి వరకు ఎక్కడికి ఎట్లా నడిచి వచ్చినావు అని అడిగింది నన్ను ఆర్టీఓ. అంటే మేము ఇయ్యమని అంటలేము, మేము రోడ్ ఇస్తామని అంటాను. ఈ భూములను మేము ఇస్తాము, మేము అడ్డుపడము, జాతీయ రహదారికి మేము అడ్డుపడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్డుపడతాము అని అన్నాము. ఇప్పుడు మేము ఒకటి మెట్టు దిగొచ్చి అడ్డుపడమని చెప్తున్నాం. మేము దేనికైనా అడ్డుపడం కాబట్టి మాకు కూడా న్యాయం జరగాలి. మా పిల్లలు మేము ఎట్లా బ్రతకాలి సార్? మేము ఏమైనా జాబులు చేసి మేము చదువుకునే వాళ్ళం కాదు కదా. ఒక ఆఫీసర్స్, ఒక కలెక్టర్ కొడుకు, కలెక్టర్ కూతురు కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కూతురు డాక్టర్ కావాలి. ఒక రైతు కూతురు మా భూమి ఇచ్చి రైతులాగానన్న బతికే రోజులు కూడా పోతున్నాయి. మేము ఇప్పుడు ఊడవడానికి కూడా అదే రోడ్ మీద, మీరు వేసే రోడ్ మీద మేము ఊడుస్తానా కూడా ఊడవనివ్వలేదు. ఊడిస్తే మాకు రోజు కింద కట్టివని అన్నా కూడా ఊడ్చేటోళ్ళు వేరే వస్తారమ్మా, మేము నియమించుకున్న వాళ్ళు అని అంటారు. ఎందుకు ఇవ్వాలి సార్ మేము రోడ్డు? దేనికోసం ఇవ్వాలి? 3 పంటలు పండే భూములకు నిన్న ఆర్టీఓ గారు అడిగింది కదా, ఇలా చూపించి యాజ్ రూల్, ఇది రూల్, మేము చట్టం ఉన్న ప్రకారమే చేస్తాం. మాకు పైనుండి చట్టం ఏం చెప్పిందో అదే చేస్తాం. మీకోసం మేము బలైపోం కదా, మాకు పిల్లలు ఉన్నారు కదా అని మాట్లాడింది ఆర్టీఓ సార్ నా దగ్గర. మంగ్లీలాల్ సార్ మా ఆర్టీఓ నిన్న మా విలేజ్కి వచ్చిండు. వస్తే మేము అడ్డుగా మాట్లాడితే మీకు ఏం అర్థం కావట్లేదా నేను చెప్తే యాజ్ ఏ రూల్ అని కొడతాను. రూల్ అంటే తెలుసు సార్, అన్ని రూల్స్ ఎరికే. మేము పురాగా పిచ్చోళ్ళం కాదు, పురాగా మంచోళ్ళం కాదు అన్నట్టు చెప్తాను. రూల్ అనంటే ఎట్లా, ఏ విధంగా రూల్ మాట్లాడతారు సార్? మీకు ఇగో స్టేట్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మేము చేస్తాం. మీరు నియమించుకున్న అధికారులే మాకు ఈ రోడ్ వేయమని చెప్తారు. మా పైన ఫోర్స్ జరుగుతుంది. అదే నియమించుకున్న అధికారులకే, ఇప్పుడు మీరు నియమించిన అధికారులే కదా, మేము మీకు మొరపెట్టుకుంటాను. మాకు న్యాయపరంగా మీ రేట్లు కట్టిస్తే మేము ఇవ్వడానికి రెడీ. మాకు అందులో ఏ అబ్జెక్షన్ లేదు. మా పిల్లలు కానీ మేము కానీ ఎట్లా బ్రతకాలి? మేమేం చదువుకున్న వాళ్ళం కాదు, కనీసం వాళ్ళని చదివియాలన్నా కూడా మా స్థితిగతులు కరెక్ట్ లేదు. ఇవ్వాలా మా ఫ్యామిలీ ఈ ఒక్క రోడ్డు పోతే మా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది సార్. ఇప్పుడు నాకు 2 ఎకరాలు పోతుంది, ఉన్నది 2 ఎకరాలు. 2 ఎకరాలకు వెళ్ళి ఇటొక గుంట మిగులుతుంది, ఇటో 4 గుంటలు, అటొక గుంట మిగులుతాయి. ఆ గుంట కూడా ఆ మట్టి కిందనో తొక్కుడు కిందనో పోతుంది. ఏమన్నా అంటారు కదా, ఉన్న భూమికి వాల్యుయేషన్ రాదా అని మాట్లాడుతున్నారు సార్. ఈ రోడ్ వల్ల ఉన్న భూమికి వాల్యుయేషన్ ఎక్కడ వస్తుంది? నాకు ఉన్నదే 2 ఎకరాలు. 2 ఎకరాలకి వెళ్ళి ఇటో గుంట, అటో 4 గుంటలు మిగులుతుంది. ఆ 4 గుంటలు అది కొనేటోడెవడు? అది వచ్చా 4 గుంటలు పాటు పెట్టేటోడెవడు? కనీసం ఏదన్నా పెట్టుకొని బతుకుదామన్నా కూడా అది గ్రీన్ ఫీల్డ్, హైవే కాదు. అక్కడ ఏముండవు. 24 ఫీట్ల హైట్.